గతంలో ఎప్పుడూ ప్రజలకు కనపడిన నాయకులు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నారని, వారి మాయమాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుల్కం రాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని 15వ వార్డులో పుల్కం రాజు ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, ఈ నెల 11వ తారీఖున 15వ వార్డు ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. అలాగే వార్డులో అడుగు జాగలేని వారికి అడుగు జాగ ఇప్పించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో పుల్కం రాజుకు వార్డు ప్రజలు భారీ మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి 17వ వార్డు అభ్యర్థిగా నన్ను బరిలో నిలిపినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆశీర్ణ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున మా 15వ వార్డు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ నన్ను 15వ వార్డు అభ్యర్థిగా బరిలో నిలిపిన తర్వాత దాదాపు 10 రోజుల నుండి నిత్యం ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగిన సందర్భంగా మరి వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి నిన్ను భారీ మేరతో గెలిపించుకున్న బిడ్డ అని చెప్పి ప్రజలే నన్ను ఆశీర్వదిస్తున్నారు. వారికి మొదటగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నేను కౌన్సిలర్ గెలిచిన తర్వాత 17వ వార్డు సంబంధించినటువంటి డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్డు సమస్య కానీ, మరి విద్యుత్ స్తంభాలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, మరి పెన్షన్స్ కానీ, ఇందిరా మిల్లు కానీ, మరి అడుగు జాగలేనటువంటి భూ నిర్వాసులకు ఇందిరా మిల్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డు కానీ, ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాలన్నింటినీ నేను దగ్గరుండి మరి వారి సమస్యను నా ఇంటి సమస్యగా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా నేను నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి వారు కూడా నన్ను వారు నమ్మకంతో నన్ను గెలిపిస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను వారికి ఎల్లవేళ సేవ చేస్తానని చెప్పి ప్రజలందరికీ 15వ వార్డు ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే పట్టం కడుతున్న సందర్భం, మరి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు కేవలం మహిళల పైన తీసుకొచ్చి మరి మహిళలను ఆర్థికంగా ఈ రాష్ట్రంలో బలోపేతం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలతో పాటు మరి వారికి అనేక రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. మరి వారు కూడా ఇప్పటికే ఈ ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు పొందుతున్న సందర్భంగా వారు కూడా ఈసారి ఖచ్చితంగా వేములవాడ పట్టణంలో మరి 15వ వార్డుతో పాటు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులను గెలిపించి వేములవాడ మున్సిపల్ని కైవసం చేసే దిశగానే ప్రజలందరూ వేములవాడ పట్టణ ప్రజలందరూ ప్రయాణిస్తున్నారు. మరి వేములవాడ పట్టణందరూ ప్రజలు గమనించాలి. గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు 2 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని పనులన్నీ దాదాపు 20-30 సంవత్సరాల నుంచి పడబడ్డ పనులన్నీ కూడా మరి వారి దగ్గర నుండి కళ్ళ ముందు చేస్తున్నారు. మరి రోడ్డు వెలుపు కానీ, అదేవిధంగా టెంపుల్ విస్తరణ కానీ, మరి మన ఇప్పుడు చెక్కల్ బస్ స్టాండ్ నుంచి చేస్తూ కుట్ల బస్ స్టాండ్ దాకా మరి ఇంకా అనేక పనులు మరి నిత్యం ప్రజలతో ఉండి మరి ప్రజల సమస్యలపై పోరాడి మరి వారికి అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు మన ఆదిశీరణ నాయకత్వంలో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ మా 15వ వార్డు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదిశీరణను బలపరిచిన నన్ను కూడా చాలామంది ఏకగ్రీవంగా ఎన్నుకునే ఓటేసే విధంగా నాకు స్వాగతం పలుకుతున్న వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నిన్న మొన్న కొంతమంది కొత్తగా వచ్చి రిజర్వేషన్ రాగానే వచ్చి నేను పోటీ చేస్తాను వచ్చిన నాయకులు వస్తున్నారు. వారు ఎప్పుడు ప్రజల్లో లేరు. అలాగే అసలు అవగాహన లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి వాటిలో ప్రచారం చేస్తే వాళ్ళే అంటున్నారు, నేను తీసుకొచ్చి ఇక్కడ తింపుతున్నా చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి ప్రజలు కూడా వాళ్ళని
విశ్వసిస్తలేరు. మరి ఖచ్చితంగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీనే అధికారం ఉంది కాబట్టి వారికి ఖచ్చితంగా నిన్నే గెలిపించుకుంటాం, చేతి గుర్తుపై ఓటేస్తామని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు. వారికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్సాహాన్ని మరి 15వ వార్డు ప్రజలందరూ ఏదైతే బుధవారం రోజు 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లు అందరూ 15వ వార్డు ప్రజలందరూ మరి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మరి ఆ రోజు ఓట్లు పాల్గొని మరి కాంగ్రెస్ పార్టీ నన్ను నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేయాలని చెప్పి హృదయపూర్వకంగా మరొకసారి వేడుకుంటూ మరి ఏదైతే ఈ అభివృద్ధికి అన్న పదంతోనే మీరు ముందుకు రావాలి. 15వ వార్డు గతంలో చాలా వెనుకబాటు గురైంది కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మరొకసారి ప్రజలందరినీ 15వ వార్డు సోదరి మనందరికీ పెద్దలకు అందరికీ పేరు ధన్యవాదాలు. ఏదైతే 11 నాడు ఖచ్చితంగా పాల్గొని అందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటాలని కోరుకుంటున్నాను. 15వ వార్డు ప్రజలందరూ పుల్కం రాజన్నను భారీ మెజార్టీలో గెలిపించుకుందామనుకుంటున్నాం. 15వ వార్డు 15వ వార్డులో ఇంటింట ప్రచారం కార్యక్రమంలో మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలే ముందుకు వచ్చి మేము పుల్కం రాజన్నను గెలిపించుకుంటాం, పోయినసారి మేము అభివృద్ధిలో దూరంగా ఉన్నాం, ఈసారి మేము ఇంతకుముందు ఆదిశీనను ఎలాగైతే అసెంబ్లీకి పంపినామో ఇప్పుడు పుల్కం రాజన్నను మున్సిపల్కి పంపి మా వార్డును అభివృద్ధి చేసుకుంటాం, మేమందరము కలిసికట్టుగా చేతు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో పుల్కం రాజన్నను గెలిపించుకుంటామని ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మేము అన్నమాట నిలబెట్టుకుంటామని చెప్పి ప్రజలే ముందుకు వచ్చి ముక్తకంఠతో చెప్తున్నారు. వారికి ప్రత్యేకంగా మా వార్డు తరఫున మేమందరం వారికి రుణపడి ఉంటాం. వాళ్ళు ఏ వార్డులోనైనా కానీ అధికారం ఉంది కాబట్టి వార్డులు డెవలప్ అవుతాయి అని చెప్పి అందరూ వేములవాడ పట్టణ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఆ పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అభివృద్ధిని చూసి ఓటేయండి, అభివృద్ధి కొరకు ఓటేయండి. ఇప్పుడు వచ్చే నాయకులను చూసి కాకుండా మనకు ఎల్లవేళ అందుబాటులో ఉండే నాయకునికి ఓటేయాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 15వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. 15వ వార్డు మున్సిపల్ కమిషనర్గా నిలబడ్డటువంటి పుల్కం రాజు గారిని గౌరవ పెద్దలు ప్రియతమ నేత మన ఆదిశీనన్న ఎమ్మెల్యే గారు బలపరిచినటువంటి అభ్యర్థి పుల్కం రాజు గారు రాబోయే 11వ తారీఖున మీరందరూ ఓటు వేసి వారిని మున్సిపల్కి పంపాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. వారు నిజంగా సౌమ్యుడు, ప్రజలనే ఉంటూ ప్రజా సమస్యలే నాయవే అని అంటున్నటువంటి నాయకులు మన పుల్కం రాజు గారు. గతంలో 14లో కౌన్సిలర్గా వాళ్ళ మిస్సెస్ ఉండేను. తర్వాత ఓడిపోయిన ప్రజలనే ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కార దిశగా చేస్తున్నటువంటి వారు రాజుగారు. నేను చూస్తూ ఉన్నా ప్రతి వార్డుకి అయినప్పుడల్లా ప్రతి ఒక్కరూ రాజును గెలిపిస్తున్నామన్న మాట అంటున్నప్పుడు బాగా సంతోషంగా ఉంది. అదే ఊపును కొనసాగిస్తూ మీరందరూ 11 నాడు పుల్కం రాజు బ్యాలెట్ ద్వారా పుల్కం రాజు 2వ నెంబర్పై చేతి గుర్తుపై ఓటు వేసి వారిని మున్సిపల్కు పంపితే వీరికి ఆదిశీనన్న అండా ఉన్నారు. ఆదిశీనన్నకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అండా ఉంది. అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మీ వార్డును అభివృద్ధి పదంలో నడపడానికి దోహదపడతారు పుల్కం రాజు గారు. చాలా మంచి వ్యక్తి. మీరు చూస్తూ ఉన్నా నేను అన్ని వార్డులలో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు. ఇదే హామీని మీరు మీ ద్వారా ఉండే వాళ్ళకు మీ అందరికీ పరిచయస్తులకు ఉన్న ఓటర్స్ ఉన్న వారి ప్రతి ఒక్కరికి ఓటు వేయించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ దయచేసి మీరందరూ ఒక్కొక్కరుగా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మద్దు. ఎవరు ఏమిచ్చినా తీసుకోండి, కానీ కాకపోతే పుల్కం రాజన్నను కౌన్సిలర్గా మున్సిపల్ ఆఫీస్కు పంపండి. మీ పనులన్నీ దగ్గర నుండి చేయిస్తారు. దయించి అందరూ ఓటు వేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.